తాళి కట్టిన భార్యను నేనుండగా మరొక అమ్మాయితో కలిసి పూజ చేయడం కరెక్టేనా? కాదమ్మా. ధర్మార్థ కామ్య మోక్షాలలో భర్త పక్కన ఉండవలసింది భార్యేనమ్మా. కావేరి, నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను విషయం చెప్తాను, విను. అమ్మవారి 10 అవతారాల్ని దశ మహావిద్యలుగా చెప్తారు. భర్తని లాలించి పాలించి అతని శరీరంలో సగభాగమైన గౌరీదేవి ఒకప్పటి నా కోడలు కావేరి. కాని ఇప్పుడు అదే గౌరీదేవి కాళికాదేవిగా మారి విచక్షణ కోల్పోయి భర్త అయిన మహాశివుణ్ణి మింగేసి ధూమవతి అయింది. అది భర్తని లెక్క చెయ్యని రూపం. ఇప్పుడు నీ పరిస్థితి అదే. మరోవైపు అదే మహాశివుడి తలపై ఉండి తన జలంతోటి నిత్యం అభిషేకం చేసే గంగ ఉంది. నా ఇంట్లో గంగే ఈ యమజ. తనే పూజ చేయడం న్యాయం. మీరు చెప్పింది బానే ఉందత్తయ్య. కాని ఎన్ని కలతలు వచ్చినా శివుడి సగభాగం గౌరీదేవే. సిద్ధాంతి గారు, పెళ్లిలో ముందుగా గౌరీ పూజ చేయిస్తారా, గంగ పూజ చేయిస్తారా? గౌరీ పూజ చేయిస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఆది దంపతులు. మరి మృత్యుంజయ హోమం జరిపిస్తున్నప్పుడు, అది కూడా నా భర్త జాతక దోషాన్ని తప్పించడానికి చేస్తున్నప్పుడు పూజ చేయాల్సింది నేనా, యమజ? ఈ హోమం భార్యాభర్తలిద్దరే చెయ్యాలమ్మా. అదేంటి సిద్ధాంతి గారు, కావేరి తన భార్య కాదని అర్జున్ అంటున్నాడు, ఈ ఇంటి కోడలే కాదని భువనం అంటుంది. మరి అలాంటప్పుడు తన ధర్మపత్ని ఎలా అవుతుంది? ఏయ్, నోర్మి అలా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? విడాకులు కావాలని అడిగింది అర్జున్ బాబే కాని కావేరి కాదు. తన మెడలో తాళి ఉన్నంత వరకు అర్జున్ బాబే తన భర్త, తానే ఈ ఇంటి కోడలు. కాకి, నిన్ను మా విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పాను కదా. అలా చెప్పిందే నిజం. కావేరి ఇప్పుడు ఈ ఇంటి కోడలు కాదు. అన్యాయంగా మాట్లాడకండి అత్తయ్య. నేను మీరు కోరి తెచ్చుకున్న కోడల్ని, అర్జున్ బాబు మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్యని. కావేరి, అదంతా ఒకప్పటి మాట. నేనప్పటి కావేరిని ప్రేమించిన మాట నిజం. కానీ ఇప్పటి కావేరి నాకక్కర్లేదు. అర్జున్ బాబు, కావేరి ఎప్పుడు మారదు. కేవలం మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంతే. గొడవెందుకు? కావేరి చెప్పినట్టు మీకు విడాకులయ్యే వరకు తనే మీ భార్య. తననే పూజలో కూర్చొనివ్వు. యమజా, అత్తయ్య ప్లీజ్. ఇది బావ ఆయుష్కి సంబంధించిన పూజ. తను క్షేమంగా ఉండడమే కదా మనందరికీ కావాల్సింది. ఇదేంటిది, మంచితనం నటించి కొంప ముంచుకునేలా ఉంది. అన్నీ యమజ కూడా అర్జున్ బాబు గురించి ఆలోచిస్తుంది కదా. ముందు ఈ పూజ జరగని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అమ్మా, మనం అనుకున్న పని పూర్తవ్వాలి అంటే ఆయన అర్ధాంగి మాత్రమే ఇక్కడ కూర్చోవాలమ్మా. అమ్మా కావేరి, మీరొచ్చి కూర్చోండమ్మా. పూజ మొదలు పెడతాను. ముహూర్తం దాటిపోతోందమ్మా. సరే కానివ్వండి.